Pradeep Puneta and Shilpa Puneta Garu and Jayesh Ranjan Garu. Today this Vakdan run we are organizing here by this Puneta Foundation. This is the first year in Hyderabad. I wish them to continue further long years ago. And आज బొంబాయి కి వచ్చిన కాబట్టి కొంత పాదము దాని తర్వాత యాంకిల్ కి సంబంధించి ఈ రోజు ఎంత జాగ్రత్త తీసుకోవాలనే అంశం మీద వారు బయట దేశాల్లో పనిచేసి వచ్చి ఇక్కడ బాంబేలో దాని తర్వాత దేశమంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. తప్పకుండా బొక్క బలం అంటే మనకు ఉండబడేటువంటి కాలుకు సంబంధించి నడవాలన్నా ఏదైనా కూడా లెగ్ స్ట్రెంత్ అనేది ఎంత అవసరమో తెలుసు. సో ఎక్కువసేపు ज़्यादा टाइम नहीं लेते हुए I don't know how many members you can able to sit in Indian lateral system. I can sit for no as a Vajrasanam and Indian lateral comfortable. The first we are ankle and foot pad బాగుండాలంటే దాన్ని మనం అచీవ్మెంట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. ఇలా కాళ్ళు పూర్తిగా కంఫర్టబుల్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి నడవడము బొక్క బలం అనేది లేకుండా పోయి చిన్న ఇన్సిడెంట్ తోటి మనకు కాలు ఇరిగే పరిస్థితి వస్తూ ఉంది. సో ప్రాబ్లం వచ్చినాక రెక్టిఫై చేసుకోవడానికి సంబంధించి కంటే ప్రాబ్లం రాకుండా ఉండడానికి బోన్ స్ట్రెంత్ అండ్ బోన్ డెన్సిటీ చెకప్ స్టేటస్ చాలా మంది ట్రీట్మెంట్ వచ్చింది. బోన్ డెన్సిటీకి సంబంధించి బోన్ స్ట్రెంత్గా ఉండాలంటే కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా డాక్టర్స్ అడ్వైజ్ తీసుకొని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పాదము యాంకిల్ కావచ్చు మోకాలు కావచ్చు అన్ని కూడా నేను కూడా ఆర్థో పేషెంట్ చాలా 1999 గాట్ యాక్సిడెంట్ స్టిల్ రాడెడ్ విత్ మీ మై బాడీ. సో ఎప్పుడో యాక్సిడెంట్ అయింది. సో ఈ విధంగా అందరికి ఒకటే కోరేది ఈ కార్యక్రమం ద్వారా ఒక ఆర్థోపెడిక్ సంబంధించి ముఖ్యంగా పాదాలు లేకపోతే యాంకిల్ సంబంధించిన స్పెషలిస్ట్ ప్రదీప్ గారు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ తీసుకొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా తప్పకుండా ఒకరికి 10 మందికి 50 మందికి చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తే వారి కార్యక్రమం విజయవంతమైనట్టు. ఈ రన్ 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు తీసేటువంటి రన్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మొన్నటి దాకా మేము 1 year రోడ్ మంత్ సేఫ్టీ మంత్ చేసినాం. రోడ్ సేఫ్టీ మంత్ యొక్క సెలబ్రేషన్స్ ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించి కొంత ఒక ప్రాణాన్ని ఎదుటి రక్షించాలని. ఇది కూడా అటువంటి కార్యక్రమమే. దీని ద్వారా మనకు ఉండబడేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ను మరింత స్ట్రెంథెన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రదీప్ మున్టేజా గారికి, శిల్పా మున్టేజా గారికి, ఇందుకు సహకరించినటువంటి ఎస్బీఐ గారికి, స్థానిక పెద్దలు, ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్న అందరూ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.